జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుండి నేను నీకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఎస్పీ గారితో మాట్లాడాను. కమిషనర్ గారిని కూడా కలవడానికి ట్రై చేశాను. హో ఇజ్ ఇట్? పోనీ రాష్ట్రపతి గారిని కలిసి క్షమాభిక్ష కోరలేకపోయావా? వాట్ డు యు మీన్? ఐ మీన్ నువ్వు చేసిందంతా మీనింగ్లెస్ పని అంటున్నాను. అయినా స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర అలాగేనా బిహేవ్ చేసేది? ఆయన అక్కడ కోపంలో చైత్రని టార్గెట్ చేస్తుంటే ఏమయ్యేది? నేను కరెక్ట్ గానే మాట్లాడాను. అయినా తప్పు మన వైపు లేనప్పుడు ఎందుకు మనం బెండ్ అవ్వాలి? నేనేం బెండ్ అవ్వమని చెప్పట్లేదు, బట్ దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలంటున్నాను. అయినా స్టేషన్లో చైత్రకి ఏమైనా జరిగితే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకే. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఈ లాజిక్లు పోలీసుల దగ్గర పనిచేవు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే చైత్రని టార్చర్ చేసేవాళ్ళు. అలా టైంకొచ్చి కాపాడినట్టు బిల్డప్. కమ్ అగైన్. ఎస్, తప్పేమన్నాను? కేసు పెట్టింది మీ అత్తయ్యే కదా. నీకు తెలియకుండానే కేసు పెట్టింటుందా? అప్పుడు కామ్గా ఉండి తీరా చైత్ర స్టేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళి ఏదో పెద్ద సహాయం చేసినట్టు కేసు విత్డ్రా చేయించి హీరో అయిపోతామని కదా నీ ప్లాన్. అదే చేసావు. చూడు, నీ మైండ్ ఆలోచించినంత చీప్ గా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అండ్ యు నో వన్ థింగ్, నేనెప్పుడూ హీరోనే. కొత్తగా హీరో అవడానికి ట్రై చేయక్కర్లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అండ్ నువ్వు విలన్ లా కన్నింగ్ గా ఆలోచించడం మానేయ్. విరాజ్, పృథ్వీ, ఊరుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.